Show Christ through lives. Let's show Christ through our own lives. రేగ త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, ఓపిగోడు చెందును, ఓర్చుకో. నీకన్యాయమైనను కన్నులెర్రజేయకు, నీకన్యాయమైనను కన్నులెర్రజేయకు, శాంతముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందు మెప్పుడు ఓర్చుకో. ఎవడిని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, లోకమందు సుఖము కొంతసేపు నుండును, కోపమేల జేతువు ఓర్చుకో, కోపమేల జేతువు ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము అంత సరియగును, ఓర్చుకొని ఉండుము అంత సరియగును, నీకు జయముండును ఓర్చుకో, నీకు జయముండును ఓర్చుకో. Thank you, Suhita, for the wonderful song. గుర్తు పెట్టుకొని ఆ పాట పాడించినందుకు అనిల్ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. దట్స్ అ వండర్ఫుల్ సాంగ్. అంటే ఎన్నిసార్లు విన్నా కూడా, అంటే సందర్భం కాదు కానీ ఈ మాట అనాలి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం వింటున్న పాటలు, మనం వినాల్సిన పాటలు. ఏ సాంగ్ షుడ్ రియల్లీ రివైవ్ us. ఏ సాంగ్ మనతో మాట్లాడాలి, ఒక సాంగ్ మనల్ని ఛాలెంజ్ చేయాలి, మనల్ని ఎంకరేజ్ చేయాలి. ఊరికి ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఒక మ్యూజిక్ ని ఎంజాయ్ చేసే పాటకిను, ఒక్కొక్క లైన్ మనల్ని సంధిస్తూ మనతో మాట్లాడుతూ దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ అని చెప్పే పాటలు ఎడిఫికేషన్ అంటాం. కొలసి పత్రికలో ఆ మాట ఉంది, ఎఫ్ఎస్సి పత్రికలో ఆ మాట ఉంది. ఒకరితోనొకడు మీరు మాట్లాడండి, ఒకరినొకడు హెచ్చరించుకోండి, ఆత్మ సంబంధమైన మాటలతో పాటలతో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి. దిస్ ఇస్ హౌ చర్చ్ ఈస్ ఎడిఫైడ్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. నీకు అన్యాయం అయినా సరే, నువ్వు శాంతం అనే ఒక విధానం ఉంది, దాన్ని వదిలిపెట్టద్దు, ఓర్చుకో. అండ్ గాడ్స్ వే ఆఫ్ ఎండ్యూరెన్స్ మనం మాట్లాడుకున్నాం లాస్ట్ సెషన్ లో. ఎవ్రీ పాఠకులు మనం అనుకున్నంత బలహీనులు, పిరికి వాళ్ళేం కాదు. బట్ పర్సిక్యూషన్ మీద పర్సిక్యూషన్, ప్రాబ్లం మీద ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎవ్రీ బిలీవర్ సమ్ టైమ్స్ డిస్కరేజ్ అవుతారు, డిప్రెస్ అవుతారు, కంగారు పడతారు, భయపడతారు, ఆందోళన చెందుతారు. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. బట్ ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు పురుకొల్పుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ధైర్యపరుచుకుంటూ, దట్ ఈస్ వేర్ ఫెలోషిప్ ఇంపార్టెన్స్ మనకు అర్థమయ్యేది. విశ్వాసంలో ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నేను విశ్వాసంలో తగ్గిపోయినప్పుడు మీరు నన్ను బలపరచాలి, మీరు తగ్గినప్పుడు మేము మిమ్మల్ని బలపరచాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫెలోషిప్. సో ధైర్యం తెచ్చుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి, వెనకడిగి వేయొద్దు. మనం ముందుకు వెళ్లాల్సిన వాళ్ళమే కానీ వెనక్కి వెళ్లే వాళ్ళం కాదు అంటూ హెబ్రీ పాఠకుల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, కొంతమంది జీవితాలను వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయాలి, వాళ్ళని విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోకుండా నిలబెట్టాలి అని గ్రంథకర్త అనుకున్నాడు.
అందుకే 11వ అధ్యాయం ప్రారంభించాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, అంటే 10వ అధ్యాయం ఆఖరి కాంటెక్స్ట్ మనకు అర్థమయ్యాక 11వ అధ్యాయం మనం చదువుతా ఉంటే సో ఎంకరేజింగ్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది ఈ డెఫినేషన్ మనం అర్థం చేసుకోవాలి. బయట చాలా మంది బోధకులు, చాలా సంఘాల్లో మనం వింటున్న డెఫినేషన్ ఇది కాదు. విశ్వాసం అంటే నీకు జవాబు వచ్చే వరకు దేవుణ్ణి దబాయించే అడగటం అని ఎవరైనా చెప్తే నమ్మద్దు. ఆన్సర్ వచ్చే వరకు రక్తం తాగండి, విసిగించండి, ఎలాగైనా సరే ఆన్సర్ వచ్చే వరకు వదిలిపెట్టద్దు, పట్టు వదలకుండా ప్రార్థన చేయండి అని చెప్పే మాటలు అవి 100% ట్రూత్ కాదు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నేను దేని కొరకైతే నిరీక్షిస్తున్నానో అది నేను ఇంకా చూడలేదు. నిరీక్షిస్తున్న దాని ఆకారం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వస్తానని ఫోన్ చేశాడు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నేను ఎప్పుడు చూడలేదు. సో నేను ఆయన వస్తున్నాడని ఆ రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అని అంటే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ పర్సన్ హూమ్ ఐ డిడ్ నాట్ ఎవర్ సీ. మరి వస్తాడని గ్యారంటీ ఏంటంటే నేను ఆయనతో మాట్లాడాను, అదే గ్యారంటీ. ఆయన హీస్ ఆన్ ద వే, ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను. సో నేను చూడని వ్యక్తికి, నేను ఎప్పుడు చూడని వ్యక్తికి నేను ఎవరి కోసం అయితే నిరీక్షిస్తున్నానో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, నా దగ్గర ఉన్న జవాబు ఏంటంటే ఫెయిత్. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నేను ఏదైతే ఎదురు చూస్తున్నానో ఇప్పుడు నేను దాన్ని చూడలేదు, ఒకరోజు నేను ఖచ్చితంగా చూస్తాను. దట్ ఇస్ మై ఫెయిత్. మేబీ ఎడారిలో సెలయేళ్ళు అనుకుంటా, ఆ పుస్తకంలో ఒక ఎగ్జాంపుల్ ఉన్నట్టు గుర్తు నాకు. చాలా కాలం కింద చదివాను. ఒక గ్రాండ్ మదర్ ఒక బాబుకి బర్త్డే గిఫ్ట్ పంపిస్తానని చెప్పింది. మరి నీ బర్త్డేకి నేను గిఫ్ట్ పంపిస్తున్నాను అని. సో హీ నోస్ దట్ సమ్ గిఫ్ట్ ఈస్ కమింగ్, బట్ ఆ గిఫ్ట్ ఏంటో తెలియదు. ఆ గిఫ్ట్ ఎలా ఉంటుంది, ఆ గిఫ్ట్కి ఏమైనా షేప్ ఇవ్వగలమా, ఆ గిఫ్ట్కి ఏమైనా ఆకారం ఇవ్వగలమా అంటే ఏమి ఇవ్వలేము. ఐ నో ఏ గిఫ్ట్ ఈజ్ ఆన్ ద వే, బట్ అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి దానికి నేను ప్రస్తుతానికి ఇచ్చే షేపు, ఆకారం, ఆకృతి ఏంటంటే మై ఫెయిత్. నిరీక్షణకు ఏదైనా బొమ్మ గీయాలి, ఒక షేప్ ఇవ్వాలి అంటే విశ్వాసం. విశ్వాసం అనగా అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. కొన్ని ఉన్నాయి, ఒకరోజు అవి నిజంగా నెరవేరుతాయి, వాటి నిజంగా నేను కళ్ళారా చూస్తాను అని నమ్మటమే విశ్వాసం. దానికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒకటి అదృశ్యమైనవి, 2 దృశ్యమైనవి. ఒకటి అదృశ్యమైనవి, 2 దృశ్యమైనవి. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. నాకు చాలా కాలం ఈ వచనాలు అర్థం కాలేదు. అదృశ్యమైనవి ఉన్నవనటకు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే పరలోకం నేను ఇంతవరకు చూడలే. పరలోకాన్ని నేను చూడలేదు. యేసుక్రీస్తు వారిని కూడా నేను త్వరగా చూడలేదు. నేను దేవుని నమ్ముకొని 30 years దాటిపోతుంది. 87లో దేవుని నమ్ముకున్నాను. మేబీ రేపు 27కి ఇట్స్ ఆల్మోస్ట్ 40 years. నేను ఆయన చూడలేదు, బట్ ఆయన ఉన్నాడా? ఎస్. పరలోకం ఉందా? ఎస్. దేవతలు ఉన్నారా? ఎస్. ఇటర్నిటీ ఉందా? ఎస్. అదృశ్యమైనవి నేను చాలా నమ్ముతున్నాను. నేను వాటిని చూడలేదు, బట్ నేను నమ్ముతున్నాను. అవి ఉన్నాయి. అవి ఉన్నాయంటానికి ప్రస్తుతానికి నా రుజువు ఏంటంటే నా విశ్వాసమే. రేపో మోపో నేను వాటిని నిజ స్వరూపాన్ని చూస్తాను, నిజంగా చూస్తాను, విత్ ఆల్ ఎవిడెన్స్ చూస్తాను. విచిత్రం ఏంటంటే 2వ వచనం చాలా సర్ప్రైజింగ్ అనమాట. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు.
అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి, వాటిని మనం చాలా స్ట్రాంగ్ గా నమ్మొచ్చు అనే నమ్మకం ఏదైతే ఉందో దాన్నే ఫెయిత్ అంటారు. అండ్ దేవుడు దాన్ని అప్రిషియేట్ చేశాడు. దేవుడు దాన్ని అప్రిషియేట్ చేశాడు. అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి అనే సంగతి వాళ్ళకి తెలిసినప్పుడు, మనం చూడలేదు, వాటి గురించి మనం ఎప్పుడు వినలేదు, వాటి గురించిన సమాచారం మనకేమీ లేదు, బట్ బికాస్ గాడ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ దెమ్ ఆర్ బైబిల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ దెమ్, ఐ బిలీవ్. చాలా ఉన్నాయి అదృశ్యమైనవి. దేవుడు చెప్పాడనో లేఖనాలు చెప్తున్నాయనో నేను నమ్ముతున్నాను అంతే. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందరు. బైబిల్లో విశ్వాస వీరులు లేకపోతే భక్తులు, పాత నిబంధన పెద్దలు చాలా మంది దేవుణ్ణి ఎలా నమ్మారు అంటే చూడకుండానే నమ్మారు. వాళ్ళకి పెద్ద సమాచారం లేకపోయినా కూడా నమ్మారు. దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మారు. సెకండ్ కేటగిరీ దృశ్యమైనవి. 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొచ్చున్నాం. మనం చూసే ఈ ప్రపంచం గాని ఇంకా ఇటువంటి ప్రపంచాలు చాలా ఉన్నాయని, అవి దేవుడు సృష్టించాడని, కనపడే పదార్థాల చేత అవి రాలేదు, శూన్యంలోంచి దేవుడు సృష్టించాడు, కలుగును గాక అంటే అవి కలిగాయి. అంతేగాని అవైలబుల్ గా ఉన్న పదార్థాలని దేవుడు డిజైన్ మార్చి రీమోడల్ చేశాడని కాదు. సృష్టిని దేవుడు శూన్యంలోంచి సృష్టించాడు. తన నోటి మాట చేత కలుగును గాక అంటే ఈ భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి, ఈ సృష్టి ఏర్పడింది అని నేను నమ్ముతున్నాను. లేఖనాలు అలా చెప్పాయి కాబట్టి నేను నమ్ముతున్నాను. విశ్వాసాన్ని బట్టి నమ్ముతున్నాను. విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాం. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. దేవుని వాక్యం వలన అంటే దేవుని మాట వలన. ప్రపంచములో దేవుని మాట వల్ల నిర్మాణమైనవని, కనపడే పదార్థాల చేత కాదు గాని ఆయన మాటను బట్టి. మనం చూసే ఈ ప్రపంచం, మనం చూసే ఈ భూమి, ఆకాశాలు, పర్వతాలు, కొండలు, నదులు, చెట్లు, ఇవన్నీ కూడా దేవుని మాట వల్ల కలిగాయని ఆదికాండంలో మనం చదువుకున్నాము, మనం నమ్ముతున్నాము. మన ముందున్న పెద్దలు కూడా వాటిని నమ్మారు. దేవుడు దాన్ని అప్రిషియేట్ చేశాడు. దేవుడు దాన్ని అప్రిషియేట్ చేశాడట. పెద్దలు దాన్ని బట్టి సాక్ష్యం పొందారు. సో ఈ అధ్యాయంలో మనం ఏం చూడబోతున్నామంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ చాలా చాలా క్లియర్ గా పట్టుకోవాలి మీరు. ఎందుకంటే మనం మేబీ ఒక 2 or 3 సెషన్స్ ఈ అధ్యాయం చూడబోతున్నాము. మినిమం 2 సెషన్స్ చూడబోతున్నాము ఇవాళ, నెక్స్ట్ సెషన్, లేదా కొంచెం పెరిగితే పెరగచ్చు, ఐ డోంట్ నో. బట్ థీమ్ ఏంటి? అధ్యాయం థీమ్ అదృశ్యమైనవి ఎలా నమ్మారు వాళ్ళు? అదృశ్యమైన ఎలా నమ్మారు? దృశ్యమైనవి దేవుని మాట వల్ల కలిగాయని ఎలా నమ్మారు? దేని బట్టి వాళ్ళు దేవుని చేత మెప్పు పొందారు? ప్రశంసించబడ్డారట వాళ్ళు, లేదా సాక్ష్యం పొందారట. కొన్ని చోట్ల దే వర్ కమెండెడ్, దే వర్ అప్రిషియేటెడ్. దేవుడు వాళ్ళని మెచ్చుకున్నాడు. గుడ్, మీరు ఇలా విశ్వాసం ఉంచడం బాగుంది అని అన్నాడు అనమాట. వాళ్ళు దేవుని చేత మెప్పు పొందారు ఆ విశ్వాసం ఉంచిన కారణం చేత. సో ఈ అధ్యాయం అంతా కూడా నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం కోసం, అదృశ్యమైన వాటిని దేవుడు చేశాడనే సంగతి కోసం, దృశ్యమైనవి కూడా దేవుడు తన నోటి మాట చేశాడన్న వాటి కోసం. ఎలా నమ్మారు? ఏ సందర్భాల్లో వాళ్ళకి ఏ పరిస్థితులు ఎదురైనవి? తమకు తెలియని వాటిని, తమ చూడని వాటిని, తమకు అర్థం కాని వాటిని వాళ్ళు ఎలా నమ్మారు? దేవుడు దాన్ని ఎలా మెచ్చుకున్నాడు? ఆ స్టోరీస్ ఉంటాయి. దట్స్ ద టైటిల్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ఎగ్జాంపుల్, హేబెల్తో స్టార్ట్ చేస్తున్నాడు. ఒక్కొక్కరిని ప్రస్తావిస్తున్నాడు. అందరినీ చెప్పాలని అనుకోవట్లేదు. ముఖ్యమైన కొన్ని కేటగిరీస్ చెప్తున్నాడు. ఆ కేటగిరీస్ అన్నింటిలో కామన్ గా ఉండే పాయింట్ ఏంటంటే, ఏ పరిస్థితుల్లో వాళ్ళు నమ్మారు, ఏమని నమ్మారు, ఏ విధంగా సాక్ష్యం పొందారు. మేబీ మొదటి వచనము, 3వ వచనము వాళ్ళకి ఎక్కడో సింక్ అవ్వాలన్నమాట.
అదృశ్యమైనవి వాళ్ళకి అర్థమవుతున్నాయి, లేకపోతే చూశారో లేకపోతే తెలుసుకుంటున్నారో, అర్థం కాని సంగతులు నమ్మాల్సి వచ్చిందో, బియాండ్ దయర్ కెపాసిటీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు దే బిలీవ్డ్ ఇన్ గాడ్. విశ్వాసం బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. ఫస్ట్ స్టోరీ. ఆదామవ్వల తర్వాత ఆదామవ్వలు ఇద్దరు ఫెయిల్ అయిపోయారు, ఇద్దరు విశ్వాసంలో ఓడిపోయారు. దే డి నాట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు నమ్మలేదు. ఈ పండు తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు, ఈ పండు తింటే మీకేం అవ్వదని అపవాది చెప్పాడు. అండ్ దే బిలీవ్డ్ సాటన్, నాట్ గాడ్. తర్వాత బహుశా రియలైజ్ అయి ఉంటారు, తోటలోంచి బయటకు వచ్చేసాక పశ్చాత్తాపడి ఉంటారు, లేకపోతే లెసన్ నేర్చుకుని ఉంటారు, చేతులారా చేసుకున్నాము అని బాధపడతా ఉంటారు లైఫ్ టైం. ఎందుకంటే ఏదైనా తోటలోంచి బయటకు వచ్చాక వాళ్ళ జీవితం చాలా ఘోరంగా ఉంది కంపేరింగ్ టు దేర్ లైఫ్ ఇన్ ఈడెన్. ప్రయాసపడి పిల్లల్ని గంటం, వ్యవసాయం చేసుకోవటం, చెమట వచ్చి పనులు చేసుకోవటం. సో వాళ్ళు చెప్పుకుంటారు, బాబు ఇది పరిస్థితి అని, వాళ్ళ స్టోరీ అంతా చెప్పుకుంటారు. సో దేవుడిని ప్రార్థించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడికి అర్పణలు ఇవ్వాలి, సో మనం ఎప్పటికప్పుడు దేవుడితో సరిగా ఉండాలని చెప్పుకుంటారు. ఆదాము అవ్వలు దేవుని చూశారు, కయీన్ హేబేలు చూసారా? వీ డోంట్ నో. ఆదాము అవ్వలకి ఏదైనా వనంలో దేవునితో ఉన్న ఇంటరాక్షన్, ఫెలోషిప్ వీళ్ళకి లేదు. వీళ్ళ తల్లిదండ్రుల మాట వినే వీళ్ళు ఏదైనా చేయాలి. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు, వెరీ స్ట్రైట్ పాయింట్. హేబేల్ బిలీవ్డ్ ఇన్ గాడ్. ఈ అర్పణ ఎందుకు ఇవ్వాలి? ఈ అర్పణ ఇస్తే ఏమవుతుంది? ఈ అర్పణ తీసుకొని ఆయన ఏం చేస్తాడు? హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. మా అమ్మ నాన్న ఏదో చెప్తున్నారులే, ఇది ఒక సర్లే చేద్దాం, వీళ్ళకి గోలపడలేకపోతున్నాం అని చేసినట్టుగా ఉంది కయీన్ స్టోరీ. కయీను కంటే హేబేలు అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేశాడు, బికాస్ అక్కడ ఫెయిత్ కనపడలేదు, ఇక్కడ ఫెయిత్ కనపడింది. హేబేల్ బిలీవ్డ్ ఇన్ గాడ్ హూమ్ హీ డిడ్ నాట్ సీ. తన తల్లిదండ్రుల మాట విని నమ్మాడు తప్ప తను చూడలేదు. ఇలా అనుకోవచ్చు కదా మనం, అదృశ్యమైన దేవుణ్ణి హేబేలు చూడలేదు, కానీ ఉన్నాడని నమ్మాడు. అండ్ గాడ్ అప్రిషియేటెడ్ ఇట్. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ విశ్వాసం బట్టి నీతిమంతులను సాక్ష్యం పొందింది. దీనికి ముందు ఈ మాట కూడా గుర్తు చేస్తాను, మళ్ళీ మర్చిపోతానేమో. కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. నేను సింపుల్ మాట మాట్లాడతాను. కయీన్ ఒక ఏమంటాము మీడియోకర్ అర్పణ ఇచ్చినట్టుగా అనుకుంటే, హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. అంటే ఫెయిత్ అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ నువ్వు అది ఎంత గట్టిగా నమ్ముతున్నావో అంత మంచి అర్పణ దేవుడికి ఇవ్వాలనే ప్యాషన్ నీకుంటుంది. మొక్కుబడిగా ఇచ్చేవాళ్ళు మొక్కుబడిగా ఇస్తారు, ఇష్టంగా ఇచ్చేవాళ్ళు ఇష్టంగా ఇస్తారు. హేబేలు ఇచ్చిన అర్పణ అతని విశ్వాసానికి ప్రతీక అని అంటున్నప్పుడు, ఎంతగా నమ్మాడు, దాన్ని రియల్ గా వాస్తవికంగా నమ్మాడు, పర్సనల్ గా తీసుకున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, నేను ఆయనకి అర్పణ ఇవ్వాలి, ఈ అర్పణ నా బెస్ట్ ఇవ్వాలి అని ఒక కమిట్మెంట్ తో ఇచ్చాడు. దట్ వాజ్ లాకింగ్ ఇన్ కయీన్. కయీన్లో అది మనకు కనపట్లేదు. దేవుడు అప్రిషియేట్ చేశాడు. దేవుడు హేబేలు గురించి సాక్ష్యం ఇచ్చాడట. మరి ఆ స్టోరీ అంతా మనకు ఆదికాండం 4లో కనపడలేదు. అర్పణ అయిన తర్వాత దేవుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళిద్దరి గురించి ఏమేమి కామెంట్స్ ఇచ్చాడో తెలియదు. ఆదికాండం 4లో మనకు సింపుల్ గా యాక్సెప్ట్ చేయటం చేయకపోవటం ఉంది. కయీన్ కష్టం పెట్టుకున్నాడు అని ఉంది, కయీన్ హేబేలుని చంపేశాడని ఉంది. ఈ స్టోరీ ఉంది, కానీ వాళ్ళిద్దరి అర్పణకు దేవుడిచ్చిన కామెంట్స్ మనకి ఆదికాండంలో కనపడలేదు. కానీ హెబ్రీలో చాలా ఇంట్రెస్టింగ్ గా కనపడుతున్నాయి. ఏంటంటే, దేవుడు హేబేలుకు ఒక పేరు పెట్టాడట. అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నా మాటలు అర్థం చేసుకోండి. గాడ్ కాల్డ్ ఏబెల్ రైచియస్.
దేవుడు హేబేల్ని నీతిమంతుడు అని పిలిచాడు. నాట్ బికాస్ ఆఫ్ వాట్ హీ డిడ్, బట్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్. సో ఇక్కడ ఒక చిన్న ప్రిన్సిపల్ మనకు కనపడుతుంది. విశ్వాసమును బట్టి హేబేల్ ఏమైతే చేశాడో ఆ విశ్వాసానికి వచ్చిన రిజల్ట్ ఏంటంటే నీతిమంతుడు అనే పేరు. సో డౌన్ ద హిస్టరీ, ఆది కాండం నుంచి మనకు కనపడుతున్న ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేసు వచ్చేటప్పటికి 5వ వచనం, హానోకు. హానోకు చాలా విచిత్రమైన స్టోరీ మనకు తెలుసు. షార్ట్ బట్ వెరీ ఏమంటాము మిస్టీరియస్. కొంతకాలం ఉన్నాడు, తర్వాత అలా వెళ్ళిపోయాడు. సండే స్కూల్లో చెప్పేవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక అటు నుంచి అంటే ఇక్కడ దాకా వచ్చావు కదా, మళ్ళీ ఏమైనా వెళ్తావులే అని దేవుడు అన్నాడట. ఇంకా అందుకని ముందుకు వెళ్ళిపోయి పరలోకంలోకి వెళ్ళిపోయాడు. నడవటం అంటే మరీ రోడ్డు మీద కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోవటం అని కాదు. బట్ హీ లివ్డ్ అకార్డింగ్ టు గాడ్స్ హార్ట్. దేవుడు హృదయానుసారంగా జీవించాడు. దేవుడు అతన్ని చనిపోకుండానే తీసుకెళ్లిపోయినట్టుగా మనకు కనపడతాము. చాలా క్లియర్ గా ఉంది 5వ వచనంలో, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టమై ఉండను. దేవునికి ఇష్టంగా జీవించాడు. దేవునికి ఇష్టంగా ఎలా జీవిస్తారు? దేవుడు ఉన్నాడని నమ్మకపోతే. దేవుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తగ్గట్టుగా నేను జీవించాలి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన నన్ను పట్టించుకుంటాడు అనే ఒక భయం, అనే ఒక విశ్వాసం లేకపోతే అది ప్రవర్తనలోకి రాదు కదా. సో దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను కనపడలేదు. సో ఇప్పుడు నేను మాట్లాడిన మాటని 6వ వచనంలో ఒక డెఫినేషన్ లాగా రాస్తున్నాడు. హేబేల్ విషయం కానీ హానోక్ విషయం కానీ ఆయన ఉన్నాడని స్ట్రాంగ్ గా నమ్మితేనే ఈ పనులు చేస్తారు. హేబేల్ ఆయన ఉన్నాడని నమ్మాడు కాబట్టే ఒక శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. బెస్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడు ఉన్నాడని నేను గట్టిగా నమ్మాడు. ఆయనతో ఈయన మెల్లగా ఇష్టంగా జీవించాలని డిసైడ్ అయ్యాడు కాబట్టే లైఫ్ అంతా అలా జీవించడానికి ఆయన తీర్మానించుకున్నాడు. అందుకు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హానోకు దేవునికి ఇష్టడై ఎలా ఉన్నాడు? హానోకు దేవుని నమ్మాడు కాబట్టి. ఎంతగా నమ్మాడంటే తర్వాత హానోకు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలనే కదా. సో ఇప్పుడుగా మనం మాట్లాడుకుంటున్న దాని బాటం లైన్ అన్నమాట. విశ్వాసం ఉంచడం అంటే ఏంటంటే దేవుడని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నేను వెదకాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన నేను శరణు కోరుకోవాలి, ఆయనకి నేను ప్రార్థన చేయాలి, నేను ఆయన మీద డిపెండ్ అవ్వాలి, ఆయన చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి, ఆయన పద్ధతి ప్రకారం నేను జీవించాలి. ఇవన్నీ నా లైఫ్ లోకి వచ్చేస్తాయి. దేవునికి ఇష్టంగా జీవించాలని అనుకోవటం వెనక దేవుడని ఒక ఆయన ఉన్నాడని, ఆయనకు నేను లోబడాలని ఒక ప్రిన్సిపల్ అక్కడ ఉంది. వితౌట్ ఫెయిత్ భక్తిగా జీవించాలని ఎవరు అనుకోరు. భక్తిగా జీవిస్తున్నారు కానీ దేవుడి మీద నమ్మకం లేదు అంటే అది పెద్ద డ్రామా. మనం మాట్లాడుతున్న నామకార్థ క్రైస్తవ్యం. దే డోంట్ బిలీవ్ ఇన్ ఎ పర్సన్ బట్ దే ప్రాక్టీస్ సమ్ రిలీజియన్. నాకు తెలిసిన కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, ఆయన వస్తాడో రాడో మనకు ఎలా తెలుస్తుందండి అన్నాడు ఒక ఆయన. హీ డజంట్ బిలీవ్ ఇన్ సెకండ్ కమింగ్. అలా అంటది కానీ బైబిల్, ఆయన ఎందుకు వస్తాడండి. ఒక ఆయన చాలా దారుణంగా అన్నాడు, మనమే అక్కడికి వెళ్తామండి, ఆయన ఇక్కడ రాడు. హీ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఇంకొక దైవ సేవకుడు ఏమన్నాడు, యేసుక్రీస్తు ఆయన ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ హిస్టారికల్ గా, బట్ ఉన్న వాటిలో ఈ బోధలు బాగున్నాయి కాబట్టి నేను ప్రాక్టీస్ చేస్తున్నా అన్నాడు. ఈవెన్ మహాత్మా గాంధీ కూడా ఇంచుమించు అదే మాట అన్నాడు, హిస్టారికల్ క్రైస్ట్ గురించి నాకు తెలియదు, బట్ సర్వనంద మౌంట్ బోధలు మాత్రం నాకు నచ్చుతాయని చెప్పాడు. బట్ ఫెయిత్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ సమ్ థింగ్స్ అబౌట్ అ పర్సన్. కొన్ని ఎంచుకుందాం,
నాకు అవి నచ్చినవి తీసుకుంటాను. నో, దేవుడిలో నీకు నచ్చింది నువ్వు కొన్ని ఏరుకుంటానంటే కుదరదు. విశ్వాసం అనగా దేవుడు ఉన్నాడని, ఆయనకి ఇష్టంగా జీవించాలని, ఆయన యుద్ధకు వెళ్ళాలని, ఆయన్ని వెదకాలని, ఆయన్ని వేడుకుంటే ఆయన ప్రతిఫలం దయచేస్తాడని, ఆయన మీదే నేను ఆధారపడాలని. సీ ద స్ట్రింగ్స్ అటాచ్డ్. ఇక్కడ స్టేట్మెంట్ రాయలేదు కాబట్టి నేను చెప్పలేదు. 7వ వచనం కూడా మాట్లాడుకున్నాక చెప్తాను. హానోకును కుసేపు అలా ఉంచుతాము. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. 3rd ఎగ్జాంపుల్ నోవహు. అంతకుముందు తనకు తెలియని సంగతుల గురించి దేవుడు చెప్పాడట. మేబీ సింపుల్ గా మాట్లాడుకుంటే జలప్రళయం గురించి. బాబు, నేను జలప్రళయం పంపించబోతున్నాను. మనం ఇలా అనుకోవచ్చు, సండే స్కూల్ స్థాయిలో కనుక మనం ఆలోచిస్తే జలప్రళయమా అంటే ఏంటి దేవుడా? అదే పైనుంచి బోళ్ళంతా వర్షం వస్తుంది, నీరు వస్తుంది. పైనుంచి వాటర్ ఎందుకు వస్తుంది? చాలా వాటర్ వస్తుంది, భూమి అంతా మునిగిపోద్ది. భూమి అంతా మునిగిపోయేంత వర్షం వస్తుందా? జరిగే పనేనా? అట్లా ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు. చూసామో చూడలేదు. నో వన్ నోస్ అబౌట్ ఇట్. వాట్ డస్ ఇట్ మీన్? అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. విశ్వాసం ఉంచితే భయభక్తులు ఉంటాయి. దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు, నేను ఆయనకు భయపడాలి, నేను ఆయనకు లోబడాలి, నేను ఆయన నమ్మాలి, ఆయన మాట వినాలి. అది ఫెయిత్. అంటే ఫెయిత్ ని భయభక్తుల్ని విడదీయటానికి లేదు. నీకు విశ్వాసం ఉంటే ఆ ఒబీడియన్స్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ హిమ్, హౌ కెన్ యూ ఒబే హిమ్? కయీను నమ్మలేదు, అందుకని అరాకొరాగా మొక్కుబడిగా ఆ విధేయత చూపించాడు. తప్పదని వాళ్ళ తల్లిదండ్రుల కోసం. బట్ ఏబేల్ బిలీవ్డ్ హిమ్. హానోకును ఎవరు ప్రెషర్ చేయలేదు. హీ వాలంటరీలీ ఫాలోడ్ గాడ్ బికాస్ హీ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ హిమ్. నోహుకి దేవుడు మరి మాట్లాడాడు. ఒక వాయిస్ వినపడి ఉండొచ్చు, ఓ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. కానీ అది వరకు చూడని సంగతులు ఎలా నమ్మాలి? చాలా ఆశ్చర్యం. నేను టైం చాలదు కాబట్టి క్రోడీకరించి చేస్తున్నాను. మేబీ 120 సంవత్సరాలు వెయిట్ చేశారట ఆ జలప్రళయం రావటానికి. ప్రతిరోజు తన కుటుంబీకులు తను కలిసి ఆ కలప చెక్క తీసుకొని వాటిని చెక్కి వాటిని షేప్ చేసి వడ్రంగి పని చేస్తూ ఓడ కడతా ఉంటే, ఏం చేస్తున్నారా మీరు అని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడిగితే, మేము ఓడ కడుతున్నాం, జలప్రళయం రాబోతుంది, మనుషులందరూ చచ్చిపోతారు, మునిగిపోతారు, ప్రవాహాన్ని కొట్టుకుపోతారు. హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ గాడ్, ఎవరైతే విశ్వాసం ఉంచి తాము జాగ్రత్త పడి ఓడలోకి వస్తారో వాళ్ళందరూ రక్షించబడతారు. ఇమాజిన్ ఏ మ్యాన్ ప్రీచింగ్ దిస్ న్యూస్ ఫర్ 120 years. 50 ఏళ్ళుగా చెప్తానే ఉన్నాడు, ఎంతవరకు పైనుంచి ఒక వర్షం కూడా రాలేదు. ఈ మాటలు నమ్మకండి అని అనరా? తను చూడని దాన్ని ప్రకటిస్తూ ఉంటే ఎట్లా? తనకు తెలియని ఒక ఉపద్రవం గురించి ప్రజలను వార్న్ చేయటం అంటే ఎట్లా? భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేస్తును. ప్రజలు విన్నా వినకపోయినా అట్లీస్ట్ మై ఫ్యామిలీ, నేను నా ఇంటి వారు మాత్రం దేవుడు నమ్మాలి. వీ హ్యావ్ టు ఒబే హిమ్. దేవుడు చెప్పిన మాట వినాలి. అట్లీస్ట్ మై ఫ్యామిలీ అనుకున్నాడు, చేశాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మాట. అతడు లోకం మీద నేరస్థాపన చేశాడు. ఏంటి నేరస్థాపన అంటే? ప్రపంచాన్ని రెండుగా విడగొట్టేశాడు దేవుడు. ఇగో చూడండి, హీర్ ఈస్ ఎ ఫ్యామిలీ, నా ఆయన విశ్వాసం ఉంచారు, అండ్ హీర్ ఈస్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్, వాళ్ళు నా మీద విశ్వాసం ఉంచలేదు. ప్రజలారా, మీరు దేవుడి మీద విశ్వాసం ఉంచట్లేదు, మీరు తప్పు చేస్తున్నారు. ఆ నేరస్థాపన చేసినట్లుగా ఈయన విశ్వాసం ఉంచాడు. మీరు మాట వినట్లేదు, మీరు నశించిపోతారని పదే పదే వార్న్ చేశాడు. దెన్ కమ్స్ అవర్ స్టేట్మెంట్, విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోహు కూడా అదే టైటిల్ ఇచ్చారు. నోహు
నువ్వు కూడా నీతిమంతుడివే. దేని బట్టి? విశ్వాసంతో దేవుడు చెప్పిన పని చేశావు కదా, దాన్ని బట్టి. నువ్వు గొప్పగా జీవించావని, నువ్వు చాలా పవిత్రంగా ఉన్నావని కాదు. దేవుడు చెప్పిన మాట నమ్మావు, దేవుడు ఏం చేయమంటే అది చేశావు. యు బిలీవ్డ్ ఇన్ హిమ్ అండ్ యు ఒబేడ్ హిమ్, దేర్ఫోర్ యు విల్ బి కన్సిడర్డ్ రైచియస్. హానోకు రాయలేదు కానీ హానోకు స్టేట్మెంట్ కూడా అదే. దేవునికి ఇష్టంగా జీవించాలనుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేర్ఫోర్ హానోక్ ఈజ్ ఆల్సో రైచియస్. హేబెల్ విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడు అని పిలువబడ్డాడు. హానోకు, నోహోలు విశ్వాసం ఉంచారు, విధేయత చూపించారు, నీతిమంతులని పిలువబడ్డారు. దెన్ కమ్స్ అవర్ హీరో అబ్రహాం. అబ్రహాం పిలువబడినప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రహాంకు తెలియదు. విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు. ఎంత క్లియర్ గా ఉందో స్టేట్మెంట్ చూడండి. అబ్రహాం పిలువబడినప్పుడు బై ఫెయిత్ లోబడ్డాడు, నాట్ బై ఇన్ఫర్మేషన్, బట్ బై ఫెయిత్. తాను స్వాస్థ్యముగా పొందరైన ప్రదేశానికి బయలువెళ్ళాడు. ఒక చోట బయలుదేరి వెళ్ళు, అది నేను నీకు ఇస్తానంటే బయలుదేరాడు. ఎక్కడా తెలీదు. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. దేవుణ్ణి నమ్మాడు, వివరాలు నమ్మలేదు. వెళ్ళమని చెప్పిన ఆయన నమ్మాడు. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, బట్ ఒక ఆయన చెప్పాడు, ఐ బిలీవ్ ఇన్ హిమ్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. నేను దేవుడిలో విశ్వాసం ఉంచాను, బయలుదేరి వెళ్తున్నాను. ఎక్కడికి? ఐ డోంట్ నో. విశ్వాసమును బట్టి అతడు, అతనితో వాగ్దానంకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారు, వాళ్ళని కూడా కల్పేశాడు. ఇస్సాకు, యాకోబులు కూడా విశ్వాసం ఉంచారు. వాళ్ళు కూడా విశ్వాసం ఉంచారు. అతను విశ్వాసం ఉంచాడు, ఇస్సాకు విశ్వాసం ఉంచాడు, యాకోబు విశ్వాసం ఉంచాడు. వీళ్ళందరూ గుడారాల్లో నివసించారట. వీళ్ళందరూ సెటిల్ అవ్వలేదట. వీళ్ళందరూ పర్మనెంట్ గా చోట ఉండిపోవాలని మంచి కట్టడాలు కట్టుకోలేదు. ఇక్కడి నుంచి మన లైఫ్ ఇదే, మన ఊరు ఇదే, ఇక్కడే సెటిల్ అయిపోదాని అనుకోలేదు. అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఊరు కాని ఊరు వెళ్ళినప్పుడు ఎప్పటికైనా మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఏదో 4 రోజులు ఇక్కడ ఉంటాము అన్నట్లుగా వాడు అక్కడ ఉన్నారు. వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు. దే లివ్డ్ లైక్ స్ట్రేంజర్స్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఇది మీదే ఈ దేశం, లేదా ఇది మా దేశమే, దేవుడు మాకు ఇచ్చాడు, బట్ మేము మాత్రం పరదేశంలాగానే ప్రవర్తిస్తాం. ఎందుకంటే మాకు దీంతో బాండ్ మేము క్రియేట్ చేసుకోలేదు. ఎప్పటికైనా వదిలి వెళ్ళిపోవాలని మాకు తెలుసు. ఏమంటాం దీన్ని, ఈ ఫెయిత్ని? అబ్రహాముతో పాటు ఇస్సాకు, యాకోబు, ఈ ముగ్గురు వాగ్దాన దేశం మాదే అన్న ఎవిడెన్సెస్ వాళ్ళకు ఉన్నా కూడా, దేవుడు ఆ ప్రాంతంలో తీసుకెళ్లి వాళ్ళని అక్కడ ఉంచి ఆశీర్వదిస్తున్నా కూడా, ఇక్కడ మాకు నిలవరమైన ప్లేస్ ఇదైతే కాదు అని వాళ్ళు అనుకున్నారు. రీజన్ ఏంటో కూడా చెప్పేస్తున్నాడు. రీజన్ ఏంటంటే 10వ వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండు. ఇది నాకు చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటది. ఓల్డ్ టెస్ట్మెంట్ ని వెనక్కి వెళ్ళి ఇంకోలాగా చూడటానికి ఇట్లాంటి వచనాలు ఉపయోగపడతాయి. ఐ డోంట్ నో వెన్ డిడ్ దిస్ హ్యాపెన్. ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు, ఏం జరిగిందో నాకు తెలీదు. ఎలాగో అబ్రహాంకు ఒక ఇన్ఫర్మేషన్ అందిందట. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, పునాదులు గల ఒక పట్టణాన్ని, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న ఒక ఇటర్నిటీలో నిలబడిపోయే ఒక పట్టణాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు. మనం ఎక్కడ కట్టుకునే పట్టణాలు దేవుంది, దేవుడు కన్స్ట్రక్ట్ చేసే ఒక టౌన్, ఒక సిటీ ఏర్పడుతుంది. ఉంటే అక్కడ ఉండాలి, అది ఫైనల్ డెస్టినేషన్ అని డిసైడ్ అయిపోయాడంట అబ్రహాం.
ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఆ డిస్క్రిప్షన్. దేవుడు దేనికి శిల్పి, ఆర్కిటెక్ట్, బిల్డర్. దేవుడు స్వయంగా డిజైన్ చేసి దేన్నైతే కడుతున్నాడో, నిర్మిస్తున్నాడో ఆ పట్టణంలో ఉండాలని అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. మరి దేవుడు డిజైన్ చేసిన ఆ సిటీ గురించి, ఆ ఇటర్నిటీ గురించి, ఆ ఇటర్నల్ లైఫ్ గురించి అబ్రహాముకి ఎలా తెలుసో, దేవుడు ఎప్పుడు రివీల్ చేశాడో ఆ స్టోరీ మనకు తెలియదు. కానీ హీ బిలీవ్డ్ ఇన్ ద థింగ్స్ దట్ హీ డిడ్ నాట్ సీ. అదృశ్యమైన ఒక పట్టణాన్ని అతను నమ్మాడు. తను చూడని ఒక పెద్ద సిటీని అతను ఏమంటాము ఎదురు చూస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు. ఆ విశ్వాసం ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే దేవుడు నిర్మిస్తున్న ఆ పట్టణం మీద తన దృష్టి పెట్టాడు. కాబట్టే ఇక్కడ వాగ్దాన దేశంలో ఏంటి నా సెటిల్మెంట్ అన్న థాట్ ని అతను ఎంటర్టైన్ చేయలేదు. అఫ్ కోర్స్ దిస్ ఈస్ ప్రామిస్డ్ ల్యాండ్, బట్ ఇక్కడ నేను ఎంతకాలం బ్రతికినంత కాలమే. బట్ నేను నా మరణానంతరం భవిష్యత్తులో నిత్యత్వంతో గడబోయే పట్టణం ఒకటి ఉంది, నేను దానిని దృష్టి పెట్టుకొని బ్రతకాలి. ఐ బిలీవ్ ఇన్ దట్ సిటీ ఫర్ హూమ్ గాడ్ ఈస్ ద ఆర్కిటెక్ట్ అండ్ ద బిల్డర్. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత మెస్మరైజింగ్ గా ఉంటుంది. ఇక్కడ అనుభవించటానికి ఫుల్ ప్రొవిజన్ ఉన్నా కూడా ఎంతకంటే శ్రేష్టమైన పట్టణం ఇంకోటి ఉంది, అని నేను నమ్మాను, దానికోసం నిరీక్షిస్తున్నాను, దాని కొరకు ఇక్కడ ఉన్న దాన్ని నేను వద్దనుకుంటున్నాను అన్నట్లుగా. అది ఆ పారాడాక్సికల్ సెంటెన్స్. వాగ్దాన దేశంలో పరదేశులుగా జీవించటం, వాగ్దత్త దేశంలో అన్యుల్లాగా బ్రతకటం. మీరేంటి ఇక్కడ మీది కానట్టుగా బతుకుతారంటే, ఎందుకంటే మేము వేరే దాని మీద దృష్టి పెట్టాం. కలిపి చెప్పాడు కాబట్టి మేబీ ఇస్సాకు యాకోబులను కూడా ఆ నిరీక్షణ కలిగి ఉండొచ్చుగా మనం అంచనా వేసేయచ్చు. వెంటనే స్టోరీలోకి శారాను కూడా తీసుకొచ్చేసాడు. ఆదికాండం చదువుతా ఉంటే శారా మీద ఇంప్రెషన్ 10 మందికి పోతుంది. బట్ 11వ వచనం చాలా గొప్పగా ఉంది. అవిశ్వాసం బట్టి శారా కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందింది. నాట్ ఓన్లీ అబ్రహాం, ఈవెన్ శారా బిలీవ్డ్ ఇన్ హిమ్. రోమపత్రిక 4వ అధ్యాయంలో ఉంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, సమర్థుడు. నేనైతే మృతతుల్యుడిని, నేనైతే ఏమంటా ఒట్టిపోయిన శరీరం, నా శరీరంలో పునరుత్పత్తి జరిగించే ప్రక్రియ జరగదు. బట్ గాడ్ ప్రామిస్డ్ అండ్ ఐ బిలీవ్డ్ ఇట్. ఎవరు అనుకుంటారు అట్లా? బట్ అబ్రహాం నమ్మాడు, శారా నమ్మింది. వయసు గతించినదైనను ఆమె నమ్మిందంట. ఆమె వయసు ఉడిగిపోయింది, నేను మళ్ళీ సంతానోత్పత్తికి పనికిరాను, నా శరీరం దానికి తగ్గట్టుగా లేదు, ముసల్దాన్ని అయిపోయాను. బట్ గాడ్ సేస్ సో ఐ బిలీవ్. ఎవరంటారన్నమాట? శారా ఒక సందర్భంలో నవ్విందేమో కానీ, బట్ శారా బిలీవ్డ్ ఇట్. అబ్రహాం నమ్మాడు, శారా నమ్మింది, అందుచేత వాడికి సంతానం కలిగింది. 12వ వచనం, మృతతుల్యుడైన ఒకరి నుంచి. మృతతుల్యమైన శరీరం అబ్రహాముది. ఏలేదు, ముసలోడు అంతే, రేపు మాపో చనిపోవటం తప్ప దేనికి పనికిరాడు. ఆమె కూడా అంతే, వృద్ధాప్యంలో ఉంది, వయసుడిగిపోయింది, దేనికి పనికిరాదు. బట్ ఈ ఇద్దరు మృతతుల్యమైన శరీరాలు వేసుకున్న ఇద్దరు వృద్ధులు ఏమని నమ్మారంటే, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాతో మాట్లాడాడు, ఒక మాట చెప్పాడు, మాకు సంతానం ఇస్తా అన్నాడు. ఎలాగో మాకు తెలీదు, అవకాశాలు అయితే లేవు, ఏ విధంగా చూసినా సరే పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. బట్ దే బిలీవ్డ్ ఇన్ గాడ్. దట్ ఈస్ ఫెయిత్. హెబ్రీ పత్రిక చెప్తున్న మాట అది విశ్వాసం అంటే. వేరే చోట మనం చూస్తాం, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు వాళ్ళు నమ్మారు.
నిరీక్షణకు ఆస్పదం లేనప్పుడు వాళ్ళు నమ్మారు. ఛాన్సెస్ లేవు బాబు అన్నప్పుడు, హోప్లెస్ బాబు అన్నప్పుడు, టూ లేట్ అని అన్నప్పుడు వాళ్ళు నమ్మారు. ఎలా నమ్ముతారు? దే బిలీవ్డ్ ఇన్ గాడ్. దేవుళ్ళో విశ్వాసం ఉంచారు. ఆయన చేయగలడని వాళ్ళు అనుకున్నారు. మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఏది ఆ పట్టణంలో వాళ్ళు పరదేశులుగా ఉన్న దాన్ని శారా సంగతి గుర్తు చేశాడు. మళ్ళీ పై వచనాలకు వెళ్ళిపోతున్నాడు. వాగ్దాన దేశంలో పరదేశులుగా ఉంటాము, ఆ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాడు. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానాల ఫలములు అనుభవింపలేదు. కనాను దేశంలోనికి ఎప్పుడు ప్రవేశించారు వీళ్ళు? మోషే నాయకత్వంలో యెహోషువను తయారు చేసినాడు. మోషే ఆగిపోయినప్పుడు మెల్లగా అడుగు పెట్టారు. అబ్రహాంకి అప్పటికి లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు, శారా లేదు. ప్రామిస్డ్ ల్యాండ్ వాళ్ళకి తెలియదు. ఐగుప్తు నుంచి ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు కలిగిన విడుదల గురించి అబ్రహాంకి ఏం తెలుసు? తెలియదు. 40 సంవత్సరాల అరణ్యయాత్ర చేశాక వాగ్దాన దేశంలో ప్రవేశిస్తున్న స్టోరీ అబ్రహాంకి ఏం తెలుసు? ఆ వాగ్దాన ఫలాలు వాళ్ళు అనుభవించలేదు. కొంతవరకు పార్షియల్గా అనుభవించారు. వాడు అక్కడ గుడారాలు వేసుకొని సెటిల్ అయ్యారు, ఆస్తులు సంపాదించుకున్నారు, బాగానే ఉన్నారు, పెద్ద జనాంగంలా తయారయ్యారు. కానీ పార్షియల్లీ దాన్ని అనుభవించారు. దూరం నుండి వందనం చేసి ఎక్కడుందో ఆ వాగ్దాన దేశం, ఎక్కడో ఇక్కడే ఇదే అని అనుకుంటున్నారు. మళ్ళీ కాదు, వాళ్ళు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. అబ్రహాం అయితే చూశాడు ఆ ప్లేస్, బట్ సెటిల్ అవ్వలేదు. ఇస్సాకు యాకోబులు చూశారు, సెటిల్ అవ్వలేదు. తర్వాత యాకోబు కదా వెళ్ళిపోయింది, మెల్లగా యోసేపు వెనకాల వెళ్ళిపోయాడు, ఐగుప్తుగా సెటిల్ అయిపోయారు. 400 సంవత్సరాలు అక్కడ అయిపోయింది. మళ్ళీ మోషే టైం కదా బయటకు వచ్చింది. ఈ మాట ఎంత బాగుందో చూడండి. తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకోవడం ఏంటి? పదే పదే వాళ్ళు చెప్తున్నారు. దే కన్ఫెస్డ్ ఇట్. ఏమన్నారండి బ్రదర్, మన ఇక్కడ యాత్రికులమే అని మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు దే కాన్స్టెంట్లీ వాళ్ళకు వాళ్ళు రీఅఫర్మ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మన అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. పరదేశులము యాత్రికులమైన ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొంది. మేబీ ఇట్లా అనుకోవచ్చు, చదువుకున్న వచనాలన్నింటినీ క్రోడీకరించుకుంటే, ఇది కాదు మన దేశం. ఇక్కడ మనం కొంతకాలం ఉండడానికి వచ్చాం. ఇక్కడ మన పరదేశం, ఇక్కడ మన యాత్రికులం. బట్ దేవుడు ఒక పట్టణాన్ని కడుతున్నాడు, దానికి ఆయన శిల్పి, నిర్మాణకుడు. అది మన దేశం, మనం అక్కడికి వెళ్ళిపోవాలి అనే విశ్వాసంతో వాళ్ళు జీవించారు. అదే విశ్వాసంతో వాళ్ళు మరణించారు. 14వ వచనం అదే అన్నమాట స్టేట్మెంట్. ఇలా ఎవరు చెప్తారు? ఇలా చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మేము స్వదేశాన్ని వెతుక్కుంటున్నామని చెప్పట్లేదా? నేను ఈ ఊళ్ళో ఉన్నాను బాబు, ఇక్కడ నేను పరదేశిని, యాత్రికుణ్ణి అని నేను అంటున్నప్పుడు ఇది నా దేశం కాదని చెప్పుకోవట్లేదా? మా దేశం ఇంకోటి ఏదో ఉంది, అక్కడికి రేపు మాపు అక్కడికి వెళ్ళిపోతాము, టెంపరీగా ఇక్కడ ఉన్నామని కాదా స్టేట్మెంట్? కాబట్టి మాదొక స్వదేశం ఉంది, అది అక్కడికి వెళ్ళిపోవాలి మేము. We don't belong here. We belong to somewhere. వచనం, వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. దేవుడు చేసిన వాగ్దాన దేశం మీద వాళ్ళ మనసు పెట్టుకోలేదు. కావాలనుకుంటే వాళ్ళదే అది, కానీ దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేయాలని, దాని మీద అనుభవించాలని, దాన్ని గట్టిగా పట్టుకొని వేలాడాలని అనుకోలేదు. భూమి మీద దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్డ్ ల్యాండ్, దేవుడు ఆర్కిటెక్ట్ గా, బిల్డర్ గా తయారు చేస్తున్న హెవెన్లీ సిటీయా? ఏం చూస్ చేసుకోవాలి? హియర్ ఇస్ ఆన్సర్. 16వ వచనం, వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు.
నాకు ఆశ్చర్యం, కళ్ళెదురుగా కనపడి అనుభవిస్తున్న వాగ్దాన దేశం ఒకటి ఉంది, ఎప్పుడు చూడని వినని అర్థం కాని ఒక సంగతి ఏదో ఉంది. దేవుడు ఏదో నిర్మిస్తున్నాడని ఒక రెవల్యూషన్ వాళ్ళకి కలిగింది. ఎలా తెలిసిందో తెలిసింది, దానికోసం నిరీక్షణ పెట్టుకున్నారు. మరి శ్రేష్టమైన దేశం మాకు కావాలి, ఇది అవసరం లేదు మాకు. మేబీ మామూలు మాటలో చెప్పాలంటే ఇలా జరిగి ఉండదు, బట్ పారాఫ్రేజ్ చేసి చెప్పాలంటే, ఏంటి అబ్రహాం గారు ఇదంతా మీదే కదా, ఏమయ్యా ఇస్సాకు నీకన్నా చెప్పు, మీ నాన్నగారికి లేదనుకో, నీకేమైంది, ఇదంతా మీ స్థలమే కదా, దేవుడు మీకు ప్రామిస్ చేశాడు కదా, మీరు ఎందుకు గుడారాల్లో ఉంటారు, ఎందుకు మీరు టెంపరీగా ఎప్పుడు కంటే అప్పుడు ఓడబెక్కుని వెళ్ళిపోయేలాగా నామినల్ సెటప్ ఎందుకు వేసుకుంటున్నారు, ఎందుకు మీరు మంచి బిల్డింగ్ కట్టుకోవట్లేదు, ఎందుకు మీరు సెటిల్ అవ్వట్లేదు, రెడీ టు మూవ్ అన్నట్టుగా ఎందుకు ఉంటున్నారు అంటే వాళ్ళ ఆన్సర్ ఒకటే, మరి శ్రేష్టమైన దేశం మీద మా దృష్టి, మాకు ఇది అవసరం లేదు, మాకు ఇది అవసరం లేదు. వీ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్, వీ బిలాంగ్ టు హెవెన్లీ సిటీ. పరలోక సంబంధమైన దేశం ఒకటి ఉంది, మరి శ్రేష్టమైన ఒక దేశం ఉంది. దేవుడు శిల్పిగా నిర్మాణకుడిగా మంచి పునాదులు వేసి కడుతున్న ఒక బిగ్ సిటీ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. అది వాళ్ళ గోల్, అది వాళ్ళ నిరీక్షణ. దాన్ని వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా నమ్మారంటే, ఆ సిటీ ఉంది అన్న కన్విక్షన్ ఎంత గట్టిది అంటే, భూమి మీద ఉన్న భౌతిక సంబంధమైన అద్భుతమైన ఒక వాగ్దానాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేనంత కన్విక్షన్ వాళ్ళకు. నాకు బాగా ఇష్టమైన మాట అన్నమాట 17వ వచనం, 16వ వచనం సెకండ్ పార్ట్ నాకు చాలా ఇష్టమైన మాట. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డాడు. నా ఈ అధ్యాయం మొత్తంలో నాకు బాగా ఇష్టమైన వచ్చింది. దేవుడట, నేను వాళ్ళ దేవుణ్ణి అనిపించుకోవడానికి ఆయన ఎప్పుడు సిగ్గుపడలేదు. నాకు చాలాసార్లు ఇది అర్థం కాలేదు. తర్వాత ఎక్కడో నాకు అర్థమైంది, ఎక్కడ చదివా నాకు గుర్తులేదు. ఇట్ వాస్ క్లియర్. ఏంటంటే, వీళ్ళున్న ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే ఇతర అన్య మతాల ప్రభావం ఉన్న చోట వీళ్ళు ఉన్నారు కాబట్టి, మోయాబీలో, ఫిలిస్తీన్లో, కనానీన్లో, రకరకాల పీపుల్ గ్రూప్స్, ఎవరు మీ దేవుడు అన్నప్పుడు వీళ్ళకి ఇబ్బంది అయ్యేదట. అబ్రహాం, నువ్వు ఎవరు మీ దేవుడు అంటే ఏం చెప్తాడు? అదే నన్ను పిలిచాడు ఒక ఆయన ఏంటి ఆయన పేరు, పెద్ద వివరాలు నన్ను పిలిచాడు ఆయన యెహోవా అంటే ఏంటి? యెహోవా అంటే దేవుడు అనేది తప్ప ఇంకొక టైటిల్, నేమ్ కాదు అది. ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు ఉన్నాడే, సృష్టికర్త ఆయన అంటే స్పెసిఫిక్ గా ఒక నేమ్ చెప్పవా? మోషే అదే కదా అడిగింది. మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పను అంటే, ఇదే మళ్ళీ సేమ్ స్టోరీ. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ పేరేంటి, ఏమని చెప్పాలి? సేమ్ ప్రాబ్లం నాకు కూడా. అబ్రహాము, ఇస్సాకు, లేకపోతే మా పితరుడైన అబ్రహాముని పిలిచిన దేవ అనేవాడేమో బహుశా యాకోబు. ఒక స్పెసిఫిక్ టైటిల్ పెట్టలేదు. నన్ను పిలిచాడు దేవుడు, నన్ను రమ్మన్నాడు, అక్కడ నాకు ప్రత్యక్షమైన దేవుడు. యాకోబు దగ్గర కూడా ఏమంటే, బేతేల్లో ప్రత్యక్షమైన దేవుడు, అక్కడ నన్ను విడిపించిన దేవుడు, ఇక్కడ నన్ను ప్రత్యక్షమైన నాతో మాట్లాడిన దేవుడు. ఇవి వాళ్ళట, మీరేంటి సరిగ్గా ఒక పేరు పెట్టరేంటి, ఒక పేరు చెప్పరేంటి అంటే, ఈయనేమనేవాడంటే, ఆయన ఆకాశానికి సృష్టికర్త, భూమి సృష్టికర్త అనేవాడు బహుశా అబ్రహాం. నేను ఊపినే పారాఫ్రేజ్ చేసి మాట్లాడుతున్నాను సంగతులు. ఇప్పుడు వాళ్ళట ఎగతాళి చేసేవాళ్ళట, వీళ్ళ దేవుడికి పేరు లేదురా, వాళ్ళ దేవుడికి పేరు లేక ఆ దేవుడు ఈ మనుషుల పేరుతో ఐడెంటిఫై చేసుకుంటున్నాడేమో అని ఎగతాళి చేసేవాళ్ళు. నేను అబ్రహాము దేవుణ్ణి అని అంటే, అబ్రహాము దేవుడు ఏంటి, ఆ దేవుడి పేరు లేదా అంటే, ఆ దేవుడు అబ్రహాం ద్వారా ఐడెంటిఫై అవుతాడా, తనకు పేరు లేదా? నేను పలానా దేవుడిని భక్తుడిని అని అంటానికి, నేను పలానా వాడి దేవుడిని అంటానికి తేడా అనిపించట్లేదా? అదనమాట వాళ్ళ లాజిక్. కానీ దేవుడట, ఎస్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం,
నేను సిగ్గుపడట్లేదు. ఒక పనికి మాలిన మనిషితో ఐడెంటిఫై చేసుకుని పలానా వాడి దేవుడిని నేను చెప్పడానికి ఇష్టపడలేదు. అదే నేను సిగ్గుపట్టలేదు. ఎస్, అఫ్ కోర్స్ ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐ ఆమ్ గాడ్ ఆఫ్ జేకబ్, ఐ ఆమ్ గాడ్ ఆఫ్ ఐజక్. ఎందుకు అంటే ఐఎమ్ సో గ్లాడ్ దే బిలీవ్డ్ ఇన్ మీ. వాళ్ళు ఆయన విశ్వాసం ఉంచారు, అది నాకు నచ్చింది. దే బిలీవ్డ్ ఇన్ మీ. దే బిలీవ్డ్ ఇన్ మీ ఫర్ ఆల్ ఇటర్నిటీ కోసం వాళ్ళు నన్ను నమ్మారు. నిత్యత్వంలో నాతో పాటు ఒక శ్రేష్టమైన పట్టణంలో జీవించడం కోసం వాళ్ళు దృష్టి పెట్టారు. భూమి మీద భౌతికమైన వాటిని వద్దనుకుంటున్నారు. ఏమనాల విశ్వాసాన్ని? ఇటర్నలిటీ ఫోకస్డ్ గా ఉంది వాళ్ళ విశ్వాసం. భూ సంబంధమైన లైఫ్ మీద వాళ్ళకి లేదు. ఇక్కడ సెటిల్ అవ్వాలి, ఇక్కడ కూడబెట్టుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ విలాసవంతంగా ఫ్లరిష్ అవ్వాలి, వర్ధిల్లాలి, ప్రాస్పర్ అవ్వాలి, ఈ ఐడియాలు వాళ్ళకి లేవు. దేవుడు నిర్మించబోయే మరి శ్రేష్టమైన దేశం ఒకటి ఉంది, అక్కడ మనం ఉండాలి. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటారు. దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎందుకంటే నిజంగానే ఆయన వారి కొరకు పట్టణం సిద్ధం చేశాడు. ఇట్ ఈస్ ట్రూ దట్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ దెమ్ ఎ గ్రేట్ సిటీ. దాని వివరాలు వాళ్ళకి లిటరల్ గా తెలియదు, బట్ దే బిలీవ్డ్ ఇన్ హిమ్. ఎస్, దేవుడు వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. వాళ్ళ విశ్వాసం నెరవేరబోతుంది. వాళ్ళ నిరీక్షణ తగ్గట్టుగా దేవుడు ఒక బ్యూటిఫుల్ సిటీని వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. దేవుడు విశ్వాసం ఉంచితే ఎంత సంతోషిస్తున్నాడో చూడండి. విశ్వాసం ఉంచిన వాళ్ళని దేవుడు ఎలా కన్సిడర్ చేస్తున్నాడో చూడండి. ఎవరైనా వచ్చి ఎగతాళి చేసి, మీ దేవుడు నీ పేరు ద్వారా చెప్పుకోవాలా, మీ దేవుడికి ఏమి వేరే ఐడెంటిటీ లేదంటే, లెట్ దెమ్ కాల్ దట్ వే, నో వరీస్. ప్రభా వీళ్ళు ఎట్లా అంటున్నారు ఏంటంటే, పర్లేదు అబ్రహాం, లెట్ దెమ్, ఇట్స్ ఓకే, నేను సిగ్గుపడట్లేదు. ఎస్, ఐఎమ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ గాడ్ ఆఫ్ జేకబ్, ఐఎమ్ గాడ్ ఆఫ్ ఐజక్. సిగ్గుపడట్లేదు. నేను ఒకసారి ఆలోచించాను, ఐఎమ్ గాడ్ ఆఫ్ సురేష్ అని అంటాడా? ఫస్ట్ లో అనుకున్న అసలు సమస్య లేదు, మన పేరు దగ్గర కూడా రానివాడు. వాళ్ళంటే గొప్ప విశ్వాసం ఉంచారు కాబట్టి. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎస్, విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ నేను దేవుడిని. విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ నేను దేవుడిని. నాట్ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్, వాళ్ళ సత్క్రియలు బట్టో, వాళ్ళ యథార్థతను బట్టో, వాళ్ళ నీతిని బట్టో నేను పిలవట్లేదు. ఆయన మీరు విశ్వాసం ఉంచారా? దెన్ ఐఎమ్ యువర్ గాడ్, దెన్ యు ఆర్ రైచియస్. నేను ఇక్కడ ఆపుతున్నాను, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. 2 మాటలు మనకు కనపడి, వాళ్ళ 2 మాటలు కనపడి. విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా దేవుడు పరిగణిస్తున్నాడు. సెకండ్ వన్, విశ్వాసం ఉంచితే వీళ్ళు నా వాళ్లే అని దేవుడు ప్రకటించుకుంటున్నాడు. దట్స్ ద బ్లెస్డ్నెస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. When I believe in God, I'll become righteous. When I believe in God, I will be ఏమనాలి, owned by God. దేవుడు నన్ను నావాడు అని చెప్పుకునే ఒక బంధం ఏర్పడుతుంది. నేను వీళ్ళ దేవుణ్ణి అని చెప్పుకుంటాడు, వీళ్ళు నావాళ్ళు అని చెప్పుకుంటాడు. దేవునితో ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. వేర్ గాడ్ ఓన్స్ హిస్ పీపుల్ అండ్ హీ నెవర్ ఫీల్స్ షై ఆర్ షేమ్ టు బి ఐడెంటిఫైడ్ విత్ దెమ్. నేను ఫలానా వాళ్ళ దేవుడిని పిలిపించుకోవటానికి దేవుడు సిగ్గుపడ్డాడు. ఎంత విశాలమైన వాత్సల్యం కలిగిన దేవుడు చూడండి. How can I become a child of God? By faith. How can God identifies himself with me, a wretched sinner? By faith. How can I become righteous? By faith. How can I please God? By faith.
నేను ఏం చేసినా కూడా బై ఫెయిత్, వేరే పని లేదు. అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి, నేను నమ్ముతున్నాను. దృశ్యమైన ప్రపంచాన్ని చూస్తున్నాను, దేవుడే చేశాడని నమ్ముతున్నాను. దేవుడు చెప్పిన మాటని నాకేమి ఆధారాలు లేకపోయినా నేను నమ్ముతున్నానే, ఆ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకుంటాడు, సాక్ష్యం ఇస్తాడు. అలా విశ్వాసం ఉంచిన వాళ్ళని నీతిమంతులని, నా ప్రజలని, నేనే వారి దేవుడని దేవుడు స్వయంగా ప్రకటించుకుంటాడు. దట్ ఈస్ హీబ్రూ గ్రంథకర్త చెప్తున్న విశ్వాసపు డెఫినేషన్స్. ఇటర్నిటీ ఫోకస్డ్, గాడ్ అనే ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉంచటం, నిత్యత్వం కోసం భౌతికమైన వాటిని వదులుకోవటం, మనల్ని తనతో కలుపుకొని దేవుడు మాట్లాడటం, ఇది విశ్వాసానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.